సో హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో. మరి ఈ వీడియో నుంచి అయితే మనమైతే కొత్త టాపిక్ని అయితే స్టార్ట్ అయితే చేయబోతున్నాం. సో ఈ వీడియో టాపిక్ వచ్చేసి కంట్రోల్ స్టేట్మెంట్స్ అనమాట. సో మనకి బేసిక్గా కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి 3 టైప్స్లో మనకైతే డిఫరెన్షియేట్ అవడం అయితే జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి డెసిషన్ మేకింగ్, సెకండ్ వన్ వచ్చేసి లూపింగ్ అనమాట, థర్డ్ వన్ వచ్చేసి జంప్ స్టేట్మెంట్స్. సో మనకి డెసిషన్ మేకింగ్లో దేర్ ఆర్ 2 టైప్స్ అగైన్, లైక్ ఇఫ్ ఎల్స్ కానీ లేదంటే స్విచ్ స్టేట్మెంట్స్ కానీ. అండ్ లూపింగ్లో మనకి 3 టైప్స్ అయితే ఉన్నాయి, డూ వైల్ కానీ, ఫర్ లూప్ కానీ, వైల్ లూప్ కానీ. అండ్ జంప్లో వచ్చేసి మనకైతే 2 టైప్స్ అయితే ఉన్నాయి, బ్రేక్ కానీ కంటిన్యూ అయ్యి. సో వీటన్నిటిని మనం స్టేట్మెంట్స్ అని అయితే అంటాం అనమాట. సో ఫస్ట్ మనం డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే ఒక కండిషన్ని చెక్ చేయడానికి డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అనేవి అయితే వాడతాం. అండ్ లూపింగ్ స్టేట్మెంట్స్ వచ్చేసి ఒక కండిషన్ని 10 సార్లు, మనకి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు రిపీట్ చేయడానికి డిఫరెంట్ ఇన్పుట్స్లో కానీ, లేదంటే ఒక స్టేట్మెంట్ లైక్ ప్రింట్ ఎఫ్ ఏ అనేది ఉందనుకోండి, 0 నుంచి 100 వరకు ప్రింట్ చేయాలనుకోండి. ఆ స్టేట్మెంట్ని మనం ఎన్నిసార్లు రన్ చేయాలి? 100 టైమ్స్ రన్ చేయాలి. వరుసగా ప్రింట్ చేసుకుంటూ ఒకటొకటిగా ఇంక్రిమెంట్ చేసుకుంటూ డిక్రీజ్ చేసుకుంటూ ఒక్కొక్క డిజిట్ మనం ప్రింట్ చేయాలి. అలాంటప్పుడు ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే వాడతాం. అదేవిధంగా మనకి జంప్ స్టేట్మెంట్స్ ఉన్నాయనుకోండి, లైక్ బ్రేక్ కానీ కంటిన్యూ కానీ. ఒక స్టేట్మెంట్ని ఒక ప్రోగ్రాంలో వరుసగా మన స్టేట్మెంట్స్ రాసినప్పుడు ఒకవేళ ఒక కండిషన్ అనేది ట్రూ అయినప్పుడు ఇంకా అక్కడతో ఆ ప్రోగ్రామ్ని ఆపేయడానికి లేదంటే కంటిన్యూ చేయడానికి ఈ జంప్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అయితే మనం అయితే వాడతాం అనమాట. ఫస్ట్ అయితే మనం డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో వీటిలో మనకి బేసిక్గా 2 టైప్స్ అయితే ఉన్నాయి, ఇఫ్ ఎల్స్ కానీ స్విచ్ కానీ. సో ఈ వీడియోలో మనం అయితే ఇఫ్ ఎల్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్. సో ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఏంటి, దీని సింటాక్స్ ఏంటి, ప్రతి దానికి కూడా మనకి ఒక సపరేట్ సింటాక్స్ అనేది అయితే ఉంటుంది అనమాట. సో దీని సింటాక్స్ ఏంటంటే ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్. సో ఇఫ్ తర్వాత ఒక కండిషన్ అయితే మనం రాయాలి, లైక్ ఏ గ్రేటర్ దాన్ బి అని చెప్పి రాసామనుకోండి. ఒకవేళ దీని ఇన్పుట్స్ మనం 5, 2 ఇచ్చానుకోండి, 5 ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 2, కరెక్టే కదా. కరెక్ట్ అయినప్పుడు ఇక్కడ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, లైక్ స్టేట్మెంట్ ప్రింట్ ఎఫ్ ఏ ఈజ్ బిగ్ అని ఇచ్చాను అనుకోండి. సో ఏ ఈజ్ బిగ్ అనేది మనకి అవుట్పుట్లో అయితే ప్రింట్ అయితే అవుతుంది. ఒకవేళ కాదు అంటే, ఒకవేళ ఇది ఫాల్స్ అయితే మనకి ఏది ప్రింట్ అయితే అవ్వదు, ఎలా ఉన్నదో అలాగే ఉండిపోద్ది అనమాట. ఓకేనా. ఒకవేళ ట్రూ అయితే మాత్రమే మనకి ఏ ఈజ్ బిగ్ అనేది అయితే ప్రింట్ అయితే అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇఫ్ స్టేట్మెంట్ అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అండ్ ఇఫ్ ఎల్స్ ల్యాడర్ గురించి అయితే తెలుసుకుందాం.